మనలో చాలామంది వేదాలు పురాణాలు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న అసలైన డిఫరెన్స్ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవేంటంటే వేదాలను శృతులు అంటారు. అంటే ఎవరూ రాయలేదు, కేవలం ఒకరి నుండి ఒకరు విని నేర్చుకున్నవి. దేవుని ఊపిరి నుంచి పుట్టిన శబ్దాలను ఋషులు గ్రహించి మనకు అందించారు. కానీ పురాణాలు స్మృతులు అంటారు. అంటే జ్ఞాపకం పెట్టుకొని రాసినవి. వేదవ్యాసుని లాంటి మహర్షులు వీటిని రచించారు. వేదాలలో మంత్రాలు, యజ్ఞాలు, సృష్టి రహస్యాలు, యూనివర్సల్ లాస్ ఉంటాయి. ఇది ఒక సైన్స్ లేదా థియరీ లాంటిది. చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే పురాణాలు ఆ కష్టమైన వేదాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పే కథల పుస్తకాలు అనుకోవచ్చు. ఇందులో దేవుళ్ళ లీలలు, రాక్షస సంహారాలు, కర్మల గురించి ఉంటాయి. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సింపుల్గా చెప్పాలంటే వేదాలు అనేది దేశాన్ని నడిపించే రాజ్యాంగం అనుకోండి. ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతికిన వారి రియల్ లైఫ్ కేస్ స్టడీసే పురాణాలు.